నేను చెప్పబోయే టాపిక్ అండి, ఒక మనిషి ఆస్తి విలువ ఎలా తెలుస్తుంది. మీరు లెక్కేసుకుంటారు, ఇల్లు నేను 2 కోట్లు పెట్టాను, ఎప్పుడు 5 ఏళ్ళు అవుతుంది, ఇవాళ 4 కోట్లు అయితే 4 కోట్లు రాసుకుంటారు. అపార్ట్మెంట్ 50 లక్షలు పెట్టుకున్నాను, ఇవాళ ₹1 నడుస్తుంది, ₹1 లెక్కేసుకుంటారు. నేను స్థలం అవుటర్ లో 50 లక్షలు పెట్టుకున్నాను, ఇవాళ ₹1 అయితే ₹1 రాసుకుంటారు. అట్లాగే బంగారం, హారాలు, వడ్రానాలు, వంకీలు అన్ని రాళ్ళ దగదగలాడే చేయించుకొని ఆవిడ కిలో బంగారం 30-35 లక్షలు ఉంటది, ఇవాళ 75-80 లక్షలు అయింది. మరి రాళ్లు రప్పలు అన్ని కలిపి ₹1 అయింది లెక్కేసుకున్నారు బంగారం. మీకు ఒక 4 కోట్లు అప్పు ఉంది, 4 కోట్లు తీర్చాల్సి వచ్చింది. ఇంకా మనకేంటి 7 కోట్లు ఆస్తుంది, 4 కోట్లు అప్పే కదా, అవి అమ్మినా కూడా ఇంకా 3 కోట్లు మిగిలితేనే ఆనందపడతా ఉంటారు. కానీ తీరా చూస్తే మీరు 2 కోట్లు కట్టించిన ఇల్లు ₹1 కూడా కొండరు. ఎందుకంటే మీరు పెట్టిన డెకరేషన్ అంతా పోయింది. అవుటర్ లో చెప్పా కదండి, మీరు 50 లక్షలు పెట్టి కొన్నది 30 లక్షలు కొంటా అంటాడు, అంటే ₹1,30,00,000 అయింది అప్పటికి. అపార్ట్మెంట్ చక్కగా మెయింటెన్స్ నీట్ గా ఉంటే ₹1 అయ్యేది, 50 లక్షలు కూడా కొండరు. ఇవాళ ₹1 బంగారాన్ని తీసుకెళ్లి రాళ్ళ కింద 20 లక్షలు తీసేస్తాడు. 20 లక్షలు మెయింటెన్స్ ఆ రోజు పెట్టిన డబ్బులు పోతాయి, 20% పోయింది కదా, పోగా 60 లక్షలు 50 లక్షలు చేతిలో పెడతాడు. 230, 4 కోట్లు అప్పు ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? 7 కోట్ల ఆస్తి 4 కోట్లు కూడా కట్టలేకపోయింది. ఈ కాదండి ఆస్తులు. నిక్కర ఆస్తి మీరు నిలబెట్టుకోవాలి.